మనస్మృతిలో మాంసం గురించి అట్లా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఆయన పేరు ప్రస్తావన కంటే కోడి తింటే కోడి లెక్క, మేక తింటే మేక లెక్క, పంది తింటే పంది లెక్క మోడర్న్ ఐడియాస్ అండి ఇప్పుడు అని చెప్పేసి మోడర్న్ ఐడియాస్ పుర్తూరు అని ఒక కామెంట్ చేసినాడు. అవును అవును. ఇప్పుడు సావర్కర్ దగ్గర వద్దామండి. సావర్కర్ కూడా ఇలాంటి ఐడియాలు తిట్టాడు. చాలా మంది ఏమంటారంటే మీరు తినే ఆహారం బట్టి మీరు మారుతారు అని. అది రమణ మహర్షి కూడా దాన్ని చూసి నవ్వేవాడు. ఇలా చెప్తారా మీరు, తప్పు కదా. నా తిండి ఇప్పుడు గుంటూరులో కారం ఎక్కువ తింటే వాళ్ళంతా కోపంగా ఉంటారు, దాన్ని ఇంకో చోట ఇంకోలా ఉంటే చప్పగా తింటే వాళ్ళు ఏం దుర్మార్గులు. ఇవే కరెక్ట్ కాదు. ఈ సాత్విక తామసిక రాజసిక ఆహారాలని గతంలో లెక్కలు ఉండేవి. అది ఎగ్జాక్ట్ కాదు. సావర్కర్ ఏం చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఆవు పాలు తాగి తాజా పండ్లు తింటే ప్రపంచ శాంతి వస్తుందని ఆ టైంలో, ఎవరు సావర్కర్ గారి టైంలో కామకోటి శంకరాచార్యులు చెప్పారు. బహుశా వీరే అనుకుంటా, మా చంద్రశేఖర్ సరస్వతి గారు ఏమో డౌట్ నాకు, చూసుకోవాలి సార్ టైం లైన్ ఆయన ఏ టైం నుంచి ఉన్నాడు. ఈయన తిట్టాడు దాన్ని, ఎవరు శంకరాచార్యులని సావర్కర్ తిట్టాడు. ఏమని, ఎద్దు ఆవు పాలు తాగే పెరుగుతుంది కానీ ఎద్దు ఏం చేస్తుంది, మనం వెళ్తే కొమ్మిస్తుంది. నువ్వే చెప్తున్నావు ఆవు పాలు తాగితే చాలా శాంతిగా ఉండాలి కదా, మరి ఎందుకు నామి కొమ్మిస్తుంది అని. బహుశా అది తాజా పళ్ళది తినడం మానేసి టీ తాగుతుందేమో ఈ మధ్య, ఎద్దు టీకి మరిగిందేమో, లేకపోతే ఇంకే పనులు చేస్తుందేమో అని ఎక్కిరిస్తాడు. అదే కాకుండా ఆవు కూడా, ఆవు దూడలన్నీ కూడా పాలు తాగి గడ్డి తిని వచ్చినవి కదా, అవి కూడా ఒకసారి బకెట్ పెట్టి మీరు పెతకడానికి కూర్చున్నప్పుడు తంతుంది, కొమ్ము విసురుతుంది. మరి ఇంకా ఆమెలో చెడు మిగిలిందా? మరి సర్వదేవత స్వరూపం కదా, కొమ్ముల ద్వారా ఆ చెడును తనలో పెంచుకుంటుందేమో ఆమె. చెట్ల కొమ్ములు ఉండవు కదా, అంచేత తాజా పళ్ళు పెడితే ఆవుల్లో మార్పు వస్తుందా అని ఇదంతా ఎక్కిరించడమే చేస్తున్నాడు. కోతులు కూడా తాజా పళ్ళు తింటాయి, అవి ఏమైనా శాంతిగా ఉంటాయి? మన మీద దాడి చేస్తే సర్వం విధ్వంసం చేసిపోతాయి, కొట్టుకు చేస్తాయి, వాటిలో పడి దుకాణాల మీద దాడి చేస్తాయి, అల్లరి చేస్తాయి. మరి అవన్నీ తినేది పళ్ళే కదా అని చెప్పి, ఇవన్నీ కాదండి మన దేవుడు కృష్ణుడు, ఆయన గోవులు కాశాడు. మరి ఆయన ఏం చేశాడు, వాటి పాలు తాగాడు, పెరుగు తాగాడు, ఆయన దాని గురించి చెప్పుకుంటారు కదా. పాలంటే చాలా ఇష్టం కృష్ణుడు కానీ, మరి ఆయన ఎందుకు యుద్ధంలో పాల్గొన్నాడు? అర్జునుడి చేత ఎందుకు చంపించాడు? బహుశా కృష్ణుడు మద్యం మాంసం కూడా మధ్యలో తీసుకున్నాడు, అందువల్ల ఇది జరిగిందంటారా అని శంకరాచార్య అడుగుతాడు, ఎవరు సావర్కర్. అలాగని మహాభారతంలో రాశారు. మరి కృష్ణుడు పిల్లవాడు ఉన్నప్పుడు కూడా, పెద్దవాడు అయిన తర్వాత విషయం వదిలిపెట్టండి, ఆయన గోవుల్ని పాలించి గోపాలకుడుగా ఉన్నప్పుడు కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా కంసుడిని చంపాడు ఆ రాజధానికి వెళ్ళి. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక రాక్షసుని చంపుతున్నట్టే లెక్కలు ఉన్నాయి. అందుచేత ఇవన్నీ కూడా మన మాటలు కాదు, ఇవన్నీ కూడా సావర్కర్ గారు ఆవు గురించి చెప్తున్నాడు. ఆర్ఎస్ఎస్ ఆద్యుడు మీరందరూ పూజించుకునే వ్యక్తి సావర్కర్. ఇంకొన్ని మాటలు చెప్తారు. ముకుల్ దావే అనేటువంటి పెద్ద మనిషి చాలా అద్భుతమైనటువంటి కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ని గతంలో 2015లో తెచ్చాడు బయటకి. అవి నేను కూడా చాలా ప్రచారం పెట్టాను గతంలో. ఆయన చెప్పిన మొత్తం విషయాలు సంక్షిప్తంగానే ఉన్నాయి, ఇంత విస్తారంగా లేవు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయి. ఇప్పుడు ఆయనది ఒక సావర్కర్ గారిది ఒక మరాఠీది ఒక ఫేమస్ స్లోగన్, గోపాలన్ హావే గోపూజన్ నావే. అంటే గోవుల్ని పాలించడం అంటే సంరక్షించడం మంచిదే, గోపూజ చేయొద్దు, అది మానాలి అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి నినాదం. అది దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, గోవుల్ని టేక్ గుడ్ కేర్ ఆఫ్ ది కౌ. అది మరాఠీ ఇష్యూ నుంచి డైరెక్ట్ ట్రాన్స్లేషన్స్ అండి ఇవన్నీ కూడా. బికాస్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ఎందుకంటే మంచిగా చూసుకోండి, పనికి వస్తుంది, మనకి పాలు వస్తాయి, మంచిది. దిస్ మీన్స్ దట్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్, యుద్ధం వచ్చినప్పుడు, దెన్ ఇట్ మే బికమ్ ఎ హ్యాండిక్యాప్. మనకు అది దాన్ని చూసుకోవడం మన వల్ల కావట్లేదు, యుద్ధం దాడి జరుగుతుంది మన మీద, దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు కిల్ ఇట్. దాన్ని చంపకుండా ఉండడానికి ఏ కారణం లేదు, చంపుకోవడం చెప్పాడు. ఈ మాట చెప్పింది సావర్కర్. ఇంకొంచెం తీవ్రమైన విషయం ఉంది, ఏమని చెప్తాడు, ఇఫ్ ఎ ఫోర్టిఫైడ్ సిటీ ఆఫ్ అవర్ హిందూ నేషన్, మన హిందూ జాతి, సావర్కర్ గారు అంతా హిందూ జాతి, హిందూ రాష్ట్రం కదా పాపం, ఈ జాతిని, ఈ యొక్క రాజ్యాన్ని, యొక్క దేశాన్ని ఎవరో ఒకళ్ళు బయట నుంచి వచ్చి ఆక్రమిస్తున్నారు, దాడి జరుగుతుంది, మీ కోట తలుపులన్నీ మూసేశారు. అప్పుడు అండ్ సప్లైస్ ఆర్ రన్నింగ్ అవుట్, మీ దగ్గర ఏ రకమైన ఆహార పదార్థం దొరకట్లేదు. దాని గురించి మనం వెయిట్ చేస్తా కూర్చోవాలా? డూ వి వెయిట్ ఎండ్లెస్లీ ఫర్ ఫ్రెష్ సప్లైస్ టు బి బ్రాట్? డెడికేషన్ టు ద నేషన్ మేక్స్ ఇట్ టు ద డ్యూటీ ఆఫ్ ద లీడర్. ఆ యుద్ధ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, మన హిందూ జాతి యొక్క యుద్ధ నాయకుడు, వారి యొక్క కర్తవ్యం ఏమిటో సావర్కర్ గారు చెప్తున్నారు. ఏమనంటే, ద స్లాటర్ ఆఫ్ కౌస్, ఆవుల్ని కోయాలంటున్నాడు, చంపండి, నరకండి, చంపి, అండ్ ద యూజ్ ఆఫ్ దర్ ఫ్లెష్ యాజ్ ఎ ఫుడ్, వాటి మాంసాన్ని ఆహారంగా వాడండి మీ సైన్యానికి.
ఆవులను చంపండి సైన్యానికి ఆహారంగా వాడండి సావర్కర్ అంటాడు. ఇఫ్ ఈ పర్సిస్టెంట్ వర్షిపింగ్ అప్పుడు కూడా నువ్వు ఆవు పూజ చేసుకుంటూ భోజనం మానేసి ఆవు పూజ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఆఫ్ అవర్ సోల్జర్స్ ఇస్ టు డై ఫర్ స్టార్వేషన్ ఆర్ లూజ్ ద సిటీ. యుద్ధంలో ఓడిపోతావు, లేకపోతే ఆకలికి చచ్చిపోతుంది ఈ సైన్యం అంతా కూడా. ఈ పిచ్చి వేషాలు తగ్గించండి, ఆవు పూజ మానండి అనేది ఆయన చెప్పాడు. ఈ మాట నేను అవసరమైతే సైనికులకు ఆహారంగా పెట్టే తప్పు లేదు చంపి అని ఆయన చెప్పాడు. దాంట్లో ప్రోటీన్ ఉంటుందని చెప్పాడు. అని అంటే చాలా మందికి ఎక్కడ చెప్పాడు ఇవన్నీ? మీరు చాలా ఎక్స్ట్రాక్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో, స్వతంత్ర వీర్ సావర్కర్ రాష్ట్రీయ స్మారక ప్రకాశన్ ముంబై వాళ్ళు వేసినటువంటి పుస్తకంలో విజ్ఞానస్థిత నిబంధ్ పార్ట్స్ 1 and 2 అనేది మరాఠీ పుస్తకాలు ఇది. దాంట్లో చాప్టర్ 1.5 అనే దాంట్లో గోపాలన్ హావే గోపూజన్ నావే అనేటువంటి హెడ్డింగ్ తో రాసినటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నట్టుగా ముకుల్ దూబే గారు ఆయన్ని ఈ ముకుల్ దూబే గారు ట్రాన్స్లేట్ చేసిన scroll.in లో October 20th 2015 లో ఇది పోస్ట్ అయిందండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుందా పుస్తకం? ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఈయన ఎక్స్ట్రాక్ట్స్ ఇవి తను మరాఠీలో తెలిసినటువంటి తనకు తెలిసిన వాళ్ళతో చేయించి ఇంకోటి సరిచూయించి పెట్టిరు. ఈ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రం ఇచ్చాడు. ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ చాలా వ్యాసాలు చాలా మంది రాశారు. అవన్నీ కూడా మనకు చాలా పాపులర్ అయినాయి. కానీ ఇప్పుడు వీటన్నింటినీ మించి న్యూ ఐకాన్ లో ఇంకొన్ని ఎక్కువ వివరాలు మనకు రావటం జరిగింది. అరుణ్ షౌరి న్యూ ఐకాన్ ఇంకా కొన్ని పాయింట్స్ ఇది కొత్త పుస్తకం కదండి, కొత్త రీసెంట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొంచెం వెనక్కి ఆలోచించి అసలు ఆవుల్ని పూజించడం మతంలో ఉందా? అవును, వేదాల్లో ఉందా? ఫస్ట్ అంటే మతం అంటే పురాణాలు, వేదాలు కొంచెం ప్రామాణికంగా తీసుకుంటాం. మరి ఆవు పూజకు సంబంధించి కనుక వీటికి సంబంధించి వేదాల్లో ఏమైనా ఉందా? అసలు వేదంలో ఏముందో మనం ఆలోచిస్తే భయం వేస్తుంది. ఎందుకంటే వేద మతానికి ఇప్పుడున్న హిందూ మతానికి ఏ సంబంధం లేదు. అసలు వేదంలో గుడి లేదు, వేదంలో ఈ రాముడు కృష్ణుడు లేదు, వేదంలో పురాణాలు లేవు, వేదం సిస్టమే వేరే. అయినప్పటికీ వేదం మనకి వేదాన్ని దాదాపు చదవడం ఎవరికైనా కష్టం అవుతుంది. ఇప్పుడు మనకి వేదాలు 4 వేదాలు, మొట్టమొదటి 3 అంటారు, సాంప్రదాయకులు 4 అంటారు. ఏమైనప్పటికీ 4 వేదాలు మనకి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ. ఈ 4 వేదాల్లో ఋగ్వేదం ప్రామాణికం అంటే ముఖ్యమైనది అనమాట. ప్రామాణికం అంటే ముఖ్యమైనది, ఎందుకంటే అది ఫస్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి. 10 మండలాల్లో కేవలం 2 మండలాల్లో కొన్ని మంత్రాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి అనువాదంలో కొంత భాగం ఉంది. మీరు మొత్తం 10 మండలాలు అంటే ఇన్ని పుస్తకాలు అయిపోతాయి. 2 మండలాలు చాలా పెద్ద ఉంది పుస్తకం. అయితే నేను దిగ్భ్రాంతికరమైన విషయం చెప్తాను మీకు. నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు అనేటువంటి మహానుభావుడు, ఆయన ఈ వేదాల్ని పద్యానువాదం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున. దాన్ని ప్రచురించారు. దాంట్లో మనకి ఏమన్నారండి? నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు. ఈ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు ఆయన జీవితకాలంలో ఈ పుస్తకం రాలేదండి. నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ ప్రతులు తీసుకుని, ఆయన ఎక్కడ మనపురంలో ఉంటాడు, ఒరిస్సా మనిషి, దాన్ని వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారిని ఈయన ఇంకో మహాపండితుడు ఆయన చేత సరిచూపించి ఆయన చేత ముందు మాటలు రాయించి, వేదం అనేది మనకి శృతి వినాల్సింది, తర్వాత అది సంస్కృతంలో శ్లోకాల రూపంలో ఉంటుంది. అంటే శ్లోకాలు అంటారు, వాటిని రుక్కులు అంటారు. ప్రతి వేదంలో కూడా ఇప్పుడు ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయి. 10 మండలాల్లో ప్రతి మండలంలో కొన్ని సూక్తాలు ఉంటాయి. ఈ సూక్తాలలో ప్రతిలో మళ్ళీ రుక్కులు అంటారు, వాటిని మంత్రాలని రుక్కులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం 10 మండలాల్లో సమానంగా ఏమి ఉండవు. ఓ దాంట్లో 190 సూక్తాలు ఉంటాయి, ఓ దాంట్లో 50 ఉండొచ్చు, ఓ దాంట్లో 30 ఉండొచ్చు. ఒక సూక్తంలో మళ్ళీ కొన్నిట్లో 11 రుక్కులు ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అలా తేడాలు ఉంటాయి, స్పష్టంగా ఉండదు. కానీ వాటి విభజన కూడా అనేక రకాల విభజనలు ఉన్నాయి. నేను చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం, నేను వేదం చదివినప్పుడు నన్ను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఈ శ్లోకం ఎక్కడదంటే, ఇది మనకి ప్రథమ మండలంలో మొట్టమొదటి మండలంలో 161 సూక్తంలో ఉన్నటువంటి ఒక శ్లోకం రుక్కు ఈ విధంగా ఉందండి. శ్రోణమేక ఉదకం గాభవాజతి మాంసమేక పింశతి శూనయా భృతం అనిమృచ శక్రుదేకో అపాభరత్ కిం స్విత్ పుత్రేభ్య పితరా ఉపావతు. దీనికి వారు చేసినటువంటి అనువాదం వెంకట నరసింహ వారు చేసిన పద్యానువాదం చెప్తాను. రుభువులు అనేటువంటి వాళ్ళు దేవతలు, వాళ్ళు మనుషుల నుంచి దేవతలు అయ్యారు. అంటే మనుషుల నుంచి కొంతమంది దేవతలు అయ్యేటువంటి స్కీమ్ మన హిందూ మతంలో ఆ రోజు ఆశ్చర్యమైనటువంటి ఒక విధానం ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇలాంటిది.
వేదంలో అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు ఇది ఒకటి. ఈ రుభువులకు సంబంధించిన ప్రసక్తి దీంట్లో వస్తుంది ఈ శ్లోకంలో. ఒక్కడు గోవు నుండి కడు నొప్పుగా వచ్చాడు రక్తమంతయు దక్కక కుమ్మరించు. బహుశా గోవు నరికారు, రక్తం వచ్చి పడిపోతుంది కదా, దాన్ని ఒక ఆయన ఎత్తి బయట పోస్తున్నాడు ఆ రక్తం అంతా. ఒక్కడు గోవు నుండి కడు నొప్పుగా వచ్చాడు రక్తమంతయు దక్కక కుమ్మరించు. మరి ఒక్కడు కత్తిని కోసి, మరొక ఆయన కత్తిని తీసుకున్నాడు, కోస్తున్నాడు, కత్తిని కోసి మాంసము పక్కగా చేర్చుచుండే. బహుశా గోవుని చంపిన తర్వాత ఉన్న దృశ్యాన్ని చెప్తున్నారు వాళ్ళు. ఒక ఆయన ఏం చేశాడంటే రక్తాన్ని బయట పారబోసాడు. ఏ జంతువుకైనా రక్తం వేస్టే కదా. తర్వాత దీన్ని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ఆయన పక్కన పెడుతున్నాడు కూర వండుకోవడానికి వీలుగా. మరి ఒక్కడు కత్తిని కోసి మాంసమును ప్రక్కకు చేర్చుచుండే బహుభావన చేయుచు సూక్ష్మ బుద్ధితో, చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఒక్కడు మూత్రముఖ్యముల నోపిక వేరుగా చేయుచుండడే. మూత్రముఖ్యాలంటే ఈ మలమూత్రాలు బయటకు వెళ్ళేటువంటి పార్ట్స్, అవి తినడానికి పనికిరావు కాబట్టి. అలాగే ప్రేవులు కూడా బహుశా ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తారు కదా, అవన్నీ ఒక ఆయన తీసి పక్కన పెడుతున్నాడు. అంటే పెద్ద ఆవును నరికారు, ఒక ఆయన రక్తం అంతా బయట పారబోసిండు, ఒక ఆయన మాంసాన్ని పక్కన పెడుతున్నాడు, ఒక ఆయన మూత్రముఖ్యాలు అంటే ఈ మలమూత్రాలకు సంబంధించినటువంటి అవయవాలను తీసి పక్కన పెడుతున్నాడు. పుత్రకుల వలె రుభువులు, ఇందాక చెప్పిన రుభువులు వీళ్ళు, వాళ్ళు కొడుకుల్లాగా యజ్ఞం చేసి ఆయనకు సాయం చేయడానికి వచ్చారు. పుత్రకుల వలె రుభువులు పుణ్యకర్మలన్నీ చేయుచునుండగా యజ్ఞమందు దంపతులు చేయవలసిన తగిన కర్మలుండునని చెప్పశక్యమే పండితుండ అంటాడు. అంటే ఇంకా నువ్వు చేయడానికి ఏం పని ఉందయ్యా? రుభువులు వచ్చారు, ఒక ఆయన ఆ రక్తం అంతా బయటకు వచ్చాడు, ఒక ఆయన మొత్తం మాంసం తీసి పక్కన పెట్టాడు, ఇంకొక ఆయన మూత్రముఖ్యాలను వేరు చేశాడు. ఇంత వాళ్ళింత కొడుకులాగా చేస్తున్నప్పుడు ఇంకా నువ్వు చేయడానికి ఏం పని మిగిలింది అంటున్నాడు. ఇంత స్పష్టంగా గోవధకి సంబంధించిన వర్ణన శబ్దం. ఒక్కడు గోవు 161 అండి, 101 ప్రథమ మండలంలో 161 సూక్తంలో ఇది 10వ రుక్కు. ప్రథమ మండలంలో 161వ సూక్తంలో 10వ రుక్కు. 10వ రుక్కు చాలా స్పష్టంగా మనకి ఇంత స్పష్టంగా యజ్ఞాలలో గోవుని ఎట్లా వధిస్తారు, ఎట్లా చెప్పారు. అలాగని మొత్తంగా గోవునే వధిస్తారు లేకపోతే అనేది ఇప్పుడు మతం ఎప్పుడు కూడా ఒకలా ఉండదని మారుతూ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. మనకు తెలుసు కదా, మన చిన్నప్పుడు మనం చూసినప్పటికీ ఇప్పటికీ మతంలో ఎంత మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ మతంలో మార్పులు రావడంలో ఎన్ని రకాల మార్పులు వచ్చినాయి అనేది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకి చాలా రకాలైనటువంటి మార్పులు మన జీవిత కాలంలోనే మన చిన్నప్పటికి ఇప్పటికీ ఆచారాలు వాటిలో చాలా కనిపిస్తుంది. రామనామం చేసే విధానం అంట్లో మార్పులు కనిపిస్తారు. అంచేత వేదాల్లో కూడా మీకు వేదాలు ఒక రోజు తయారైనవి కాదు, తయారయ్యంటే చాలా మంది సంప్రదాయాలకు కోపం వస్తుంది. నాకు వేదాల పట్ల అపారమైన గౌరవం ఉంది, చదువుకున్నాను, కానీ నాకు ఆ విధంగా బ్రహ్మముఖాన్ని చూసారు అట్లా ఆ విధంగా చూసే దృష్టి నా దగ్గర. నేనేమంటానంటే వేదాలు ఖచ్చితంగా అవి రూపొందుతున్నటువంటి క్రమం ఏదైతే ఉన్నదో దాంట్లో మార్పులు జరిగినాయి. వేదంలోనే ఈ గోవుని చంపొద్దు అనేటువంటి, చంపకూడదు అనేది, ఎట్లా చంపాలని ఉంది, చంపకూడదు అనేది కూడా ఉందా? ఎందుకంటేనండి ఇప్పుడు వీళ్ళంతా కూడా బయట, అది కూడా మళ్ళీ కోపం వస్తుంది చాలా మందికి. ఇప్పుడు మనకి టైగ్రిస్ యూఫ్రటిస్ నదులు ఏవైతే ఉన్నాయో త్రిగృత వరుణ, వాటి పేర్లు వరుణ, వాటి పేర్లు అవి ఎక్కడ ఇరాక్ దగ్గరను టర్కీ దగ్గర, ఆ కాస్పియన్ సముద్రం ఒడ్డుల నుంచి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళు. ఆర్యులు అనేవి ఒక జాతి కాదు, అనేక మంది మనుషులు వాళ్ళు మాట్లాడే భాషలు అనేక ఉండేవి. ప్రపంచంలో 40% భాషలు ఆర్య భాషలే, ఇంగ్లీష్ కి చాలా దగ్గర. ఇప్పుడు ఇంగ్లీష్ ఒక ఆర్య భాష, మనకి తెలుగు ఆర్య భాష కాదు, ద్రవిడ భాష. ద్రవిడులు కూడా బయట నుంచి వచ్చారు, వాళ్ళు బయట నుంచి వీళ్ళ మూలవాసులు తప్పదు. ఆఫ్రికా నుంచి వచ్చామండి మానవ, ఆఫ్రికానే కదా. ఇప్పుడు వీళ్ళు ఈ భారతదేశానికి వచ్చినటువంటి క్రమంలో మనకి సప్త సింధు ప్రాంతంలో ఈ వేదాలు ప్రధానంగా ఏర్పడడం అనేది జరిగింది. సరే ఈ స్కాలర్స్ దాని మీద డిస్కస్ చేయనివ్వండి, RSS వాళ్ళు అలాంటి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, సరే నువ్వు ప్రూవ్ చేయడానికి నాకు అక్కడి నుంచి ఇక్కడికి దానికి ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి వేదంలో మొట్టమొదట ఎందుకంటే పశుపాలకుడు అండి ప్రధానంగా ఎవరైతే వచ్చాడో ఆయన. ఈ పశుపాలకులకి అంత నాగరికత కానీ అంత వ్యవసాయం కానీ ఆ రోజుల్లో అలవాటు, తర్వాత వ్యవసాయం అలవాటు అవుతుంటే పశుపాలకుడికి ఎద్దుకి ఆవుకి తేడా. ఎందుకంటే ఒక ఎద్దుతోటి మీరు ఎక్కువ ఆవులను మెయింటైన్ చేయగలుగుతారు, కానీ ఒక ఆవు ఉంటే మీ మంద పెరుగుతూ ఉంటుంది. అంచేత ఆవు ఇంపార్టెంట్, అది ఫీమేల్ స్పీషీస్ ఉండేటువంటి ఇంపార్టెంట్. అంచేత మంద తగ్గకుండా ఉండాలంటే ఆవును చంపకూడదనే అభిప్రాయం ఎప్పుడు వచ్చింది. అది ఇప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా తీసుకెళ్లి ఆమె మాత అన్ని దేవతలు ఉండాలని నువ్వు ఇప్పుడు రాస్తున్నావు, కానీ ఆవును చంపితే నీకు మంద నష్టం జరుగుతుంది. అంతకైతే వేరే జంతువులు చంపొచ్చు కదా. అందుకని ఆవును చంపకూడదు అనేటువంటి అభిప్రాయం మెల్లమెల్లగా హననం చేయకూడని ఆవు అనేటువంటిది
మనకి ఋగ్వేదంలో 10వ మండలంలో 1వ మండలంలో 164వ సూక్తంలో 40వ రుక్కులో హననం చేయకూడదు, చంపకూడనటువంటి ఆవు అని మాట వాడు. చంపే ఆవు చంపకుండా ఆవు రెండు ఉన్నాయి అంటే కొన్నిటిని చంపకూడదనే భావన మొదలైంది అని అర్థం. చంపుతున్నారని చెప్పడానికి బోల్డ్ అని ఉదాహరణలు ఉన్నాయండి. ఏది 10వ మండలం 79వ సూక్తం 6వ రుక్కులో అగ్నిని వర్ణిస్తున్నప్పుడు గోవుని ఖడ్గంతో ఖండించినట్టు, గోవుని కత్తితో నరికితే ఎట్లా ప్రవర్తిస్తుందండి? రకరకాలుగా ప్రవర్తిస్తుంది కదా. లేదు బహుశా గోవుని నరికేటువంటి కత్తి మాదిరిగా ప్రవర్తిస్తుంది ఇది అగ్ని అని అగ్నిని ఆ మాట రాశారు. 10వ మండలం 79వ సూక్తం 6వ రుక్కులో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. ఇక జంతు మాంసాల గురించి మనం విస్తారం అవుతుందని నేను దానికి ఆవుకి పరిమితం అవుతున్నాను. ఆవుకి, ఎద్దుకి, బీఫ్ కి పరిమితం అవుదాం మనం మాంసానికి. జంతు మాంసాల గురించి చెప్పాలంటే అంతుబూతులేదు. ధర్మేధం జరిగినట్టుగా కూడా కొన్ని సూచనలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఇవాళ దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక గోవుల్ని పొగడటం, గోవుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, గోవులు నడుస్తుంటే వాటి సౌందర్యం, గోవులు ఇంద్రుడితో సమానమై, ఇలాంటి మాటలు కొన్ని వచ్చినాయి తర్వాత. కానీ ఎగ్జాక్ట్ సర్వదేవతలు ఉన్నారు ఆ స్థాయి అయితే ఇప్పుడు లేదు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంద్రుడికి ఫేవరెట్ డిష్, ఇంద్రుడు ప్రధానమైన దేవుడు ఋగ్వేదంలో. ఇంద్రుడికి బాగా నచ్చే కూర ఏంటంటే మహిషాలు, అంటే దున్నపోతులు, బీఫే. ఆయన చాలా ఇష్టం. 5వ మండలం 29వ సూక్తంలో 7వ రుక్కులో ఇంద్రుడి కోసం అగ్ని 300 మహిషాలు ఉంటాడు. 300 దున్నపోతులు తిన్నాడంటే ఆయన పొట్టాను, ఆయన స్థాయి మీరు ఊహించుకోవచ్చు. అంటే ఇంద్రుడు అందరిలో పెద్ద దేవుడు కదా, తినొచ్చు కూడా, దాన్ని ఉంది. 300 మహిషాలని వండారు అని చెప్పి దాంట్లో రాశారండి. 8వ రుక్కులో ఇంద్రుడు ఆ 300 తినేసాడని, భక్షించాడని కూడా చెప్పారు తన దవడలతో. మళ్ళీ వండినంత మాత్రం ఆయన గురించి వండారు కానీ ఆయన టేస్ట్ చేసి వెళ్ళిపోయాడు, అలా వెళ్ళలేదు. 300 తిన్నాడని దాంట్లో కూడా మనకి ఇంకొక రుక్కులో చెప్పారు. అలాగే ఇంద్రుడి కోసం పూష, విష్ణువు కలిసి 100 మహిషాలను వండారు అనేటువంటిది 6వ మండలంలో 17వ సూక్తంలో 11 రుక్కులు వస్తుంది. పూష అనేటువంటి ఆయన సూర్య దేవతలు అంటారు వాటిని. పూష ఒక దేవత అనమాట. తర్వాత ఆయన సూర్యుడు అయ్యాడు, వేరే కదా. అంటే అనేక మంది దేవతలు కలిసిపోయారు, ఆదిత్య దేవతలు అందరూ కూడా. పూష వేరే దేవుడు మామూలుగా అయితే. ఈ పూషను విష్ణు ఇద్దరు కలిసి, విష్ణు మహేంద్ర దేవుడే ఋగ్వేదంలో. ఆ మాట అంటే చాలా మంది హిందువులు కోపం వస్తుంది, ఇంద్రుడే ప్రధానమైన దేవుడు. సో పూషను విష్ణువు కలిసి 100 మహిషాలని వండారు. ఎవరి గురించి? ఇంద్రుడి గురించి అని 6వ మండలంలో 17వ సూక్తం 11వ రుక్కు మనకి సాక్ష్యం చెప్తుంది. అలాగే యజ్ఞంలో దానం ఇచ్చేటువంటి పశువులకి గుండె, గిట్టలు, కొమ్ములు క్రమంగా తొలగిస్తారు అన్నారు. కొమ్ములు, గిట్ట ఎందుకు తొలగిస్తారు? దాన్ని ఖండిస్తేనే తొలగిస్తారు. గుండె తొలగించిన తర్వాత అంటే చంపిన తర్వాత అర్థం, దాని అర్థం. ఇటువంటి మాటలు మనకి 8వ మండలం 47వ సూక్తంలో 17వ రుక్కులు మనకు కనిపిస్తాయి. అలాగే ఋగ్వేదం 10వ మండలం 27వ సూక్తంలో ఇంద్రుడు, అలాగే ఆ సూక్తానికి దేవత ఇంద్రుడు, ఋషి ఇంద్రపుత్రుడు అనేటువంటి వసుక్రుడు అనేటువంటి ఇంద్రుడు కొడుకు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఈ వసుక్రుడు ఇంద్రుడి కొరకు బలిష్టమైన వృషభమును వండింతును అన్నాడు. వృషభం అంటే ఏమిటి? ఎద్దు. దాని గురించే మీరు డీసీఎంలు తగలబెట్టేది. ఆ వృషభాల్ని ఎద్దు మాంసమే కదా, బీఫ్ అంటే అది. ఇప్పుడు దాని ఎద్దు మాంసాన్ని నేను వండిస్తున్నాను ఇంద్రుడికి అని ఇంద్రుడు కొడుకు చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇంద్రుడు బీఫ్ ఈటర్ అని మనం అనుకోవాలి. అలాగే 10వ మండలం 28వ 3వ రుక్కులో వసుక్రుడు అంటే ఇంద్రుడు కొడుకు ఇంద్రుడిని ఉద్దేశించి యజమాని వృషభాన్ని వండుతాడయా, నువ్వు ఆగు, తిని వెళ్ళు అని చెప్తున్నాడు. ఇది కూడా మనకి రికార్డు కనిపిస్తుంది. అలాగే ఇంద్రుడు స్వయంగా చెప్తాడు 10వ మండలం 86వ సూక్తం 14వ రుక్కులో, నా కొరకు ఇంద్రాణి అంటే ఇంద్రుడి భార్య యాజ్ఞకుల్ని ప్రోత్సహించింది, ఎంజాయ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఆమె. ఏమని? వారు 15-20 ఆబోతులను వండారు. ఇది కూడా ఆయన బీఫే. ఎవరు వండారు? యజ్ఞం చేసేవాళ్ళు వండారు. ఎవరు ప్రోత్సహించారు? ఇంద్రుడి భార్య ప్రోత్సహించింది, మా ఆయనకు అది ఇష్టమని. సో ఇప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, నా కొరకు ఈ విధంగా వండించారు, వాటిని తిందును. సో ఇంద్రుడి కోసము ఆబోతులను వండించింది. నేను తింటాను, వాటిని తిని బలిసిపోతాను. ఈ యాజ్ఞికులు నా 2 కుక్షులందు సోమము నింపుతురు. అదే కాకుండా సోమం అంటే కొంచెం మత్తు కలిగించేటువంటిది. సరే, అది ఏమిటనే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. సోమం అనేటువంటి దేవతగా కూడా చూస్తారు. ఈ సోమాన్ని నేను రెండు పొట్టలు ఉన్నాయండి, రెండిట్లో కూడా నేను నింపేస్తాను వాటిని చెప్తున్నాడు. తినేస్తాను, బీఫ్ తింటాను, ఇది తింటాను అని చెప్తున్నాడు, తాగుతాను అని చెప్తున్నాడు. అదే విధంగా 10వ మండలం 89వ సూక్తం 14 రుక్కులో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉంది. ఏమిటంటే గోహత్య స్థానము అంటే గోవులను చంపేటువంటి ప్లేస్. అంటే ఏమిటి? కబేళ లేదా పోనీ ఏదైనా కార్యక్రమానికి వాడిని చంపే ప్లేస్ ఆ పక్కన ఉండి చంపుతున్నారు అనుకో, అని నరికేటువంటి ప్లేస్.
గోహత్య స్థానమున గోవుల్ని వధించినట్లు అని ఒక సామెత చెప్పినంత ఈజీగా చెప్పారు. అంటే ఆ రోజు సమాజంలో గోవుల్ని చంపడం, ఆ గోహత్య స్థానాలు ఉండడం, వాటిలో గోవుల్ని వధించడం జరిగింది అన్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి ఉదాహరణ మనకి ఋగ్వేదం 10వ మండలం దొరుకుతుంది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 91వ సూక్తంలో అశ్వమేధాన అగ్నికి అశ్వములు బలిష్ట వృషభములు పిరికి మేకల ఆహుతిగా ఇవ్వబడతాయి. అశ్వమేధ యాగం గురించి, అశ్వమేధ యాగంలో అగ్నికి అశ్వాల్ని గుర్రాలను ఇస్తాం, బలిష్టమైనటువంటి వృషభాలని ఎద్దుల్ని ఇస్తాం, పిరికి మేకలను కూడా మేము బలిస్తాం అని స్పష్టంగా చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. ఈ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారు దీనికి చెప్తూ, ఏ అగ్ని యందు సేచన సమర్థాశ్వములు, సేచన అంటే మనం తినగలిగినటువంటి అటువంటి అశ్వాలు వృషభాలు స్వభావముచే వంజములకు మేషములు దేవతార్థము పరిత్యజ్యము లగుచు అశ్వమేధమునందు ఆహుతం లగుచు స్పష్టంగా టీటీడీ వాళ్ళ అనువాదం ఉండేది. తిరుపతి దేవస్థానం ఈ రోజు కూడా అనువాదాల పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు నెట్ లో కూడా పెట్టారు, మీరు కావాలంటే బ్రౌజ్ చేస్తే వస్తాయి. ఇప్పటిదాకా మీరు చదివి ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా టీటీడీదేనా? మొత్తం అంతా నేను టీటీడీది కాకుండా బయట నేను ఒక ఇప్పుడు లాస్ట్ చివరి అక్షరాలు ఈ నేమాని వెంకట నరసింహ శాస్త్రి గారి ద్వారా టీటీడీ అనువాదం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీకు వేదం అవైలబుల్ గా ఉన్నది. వేదంలో మనం ఆవుని ఎద్దుల్ని శుభ్రంగా తిన్నాము, తప్పు వద్దనేటువంటి ధోరణి కూడా వచ్చింది. పూజించాలని చాలా తప్పుడు వచ్చింది. మీరు గీత చదివితే సుప్రసిద్ధమైన శ్లోకం ఒకటి ఉంటుంది. గీతలో ఏముందండి శ్లోకం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అంటే ఆవు, హస్తిని ఏనుగు. విద్యా వినయ సంపన్నే అంటే విద్యా వినయ సంపన్నుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన, గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు. సుని చైవ స్వపాకేచ, సుని అంటే కుక్క, స్వపాక అంటే కుక్కను తినేటువంటి చండాలుడు. పండిత సమదర్శన అన్ని సమానంగా చూడమన్నాడు. ఇప్పుడు ఆవు ఎట్లాగా తల్లి అవుతుంది? ఆవు ఎట్లా పూజనీయ ఉంటుంది? సావర్కర్ ఈ విషయంలో తప్పేం చేయలేదు నా ఉద్దేశం. సావర్కర్ సరిగానే చెప్తున్నాడు. నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే జంతు హింస తప్పండి. నేను జంతు హింస వ్యతిరేకం. నేను బీఫ్ కాదు, ఏ జంతువునైనా మాంసానైనా వాటి అవి బాధపడతాయి. అవి మనలాంటి ప్రాణులు, అవి వాటిని కట్ చేసి తినాల్సిన అవసరం లేదు. మనకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ప్రోటీన్స్ బయట దొరుకుతాయి. నేను ఏ జంతు మాంసాన్ని, నేను పాలు పెరుగు ఎన్ని ముట్టుకోను. నేను జంతువులు కొవ్వు ఉంటుంది అనే అభిప్రాయంతో సబ్బుల్ని షాంపులు కూడా వాడడం నేను చాలా దూరంగా ఉంటాను. మాలో చాలా మంది అలా ఉంటాం. మేము సర్వప్రాణి సమాహితం చేస్తాం. అంచేత నేను అన్నిటి అందరూ తినండి అని చెప్పట్లేదు, కానీ ఆహారం ఏది తినాలన్నది ఎవరి హక్కు వాళ్ళకి. నేను తిన్నాను, ఇంకో ఆయన తింటానంటాడు, ఇంకో ఆయన నేను అదే అడుగుతా ఉంటాను. మీరు తినరు. చాలా మందికి భారతదేశంలో మెజారిటీ ప్రజలు వాళ్ళ ఆహారంలో మాంసం ఉంటది. ఇప్పుడు మాంసమే లేకుండా వెజ్ నాన్ వెజ్ మధ్య పోటీ పెట్టి ఇల్లు ఇవ్వడానికి కూడా మీరు నాన్ వెజ్ వెజ్ అని చెప్పేసి అనడం, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు మీట్ నాన్ ఈటర్స్, మీట్ ఈటర్స్, నాన్ మీట్ ఈటర్స్ వెనకాల పెద్ద డిజైన్ అర్థం చేసుకోవాలి. అసలు ఈ చర్చలన్నీ రావడానికి ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో మనకి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆవుల్ని ముందుకు తెస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకందరూ తెలుసు, సంఘ పరివారి పనిచేస్తుంది. అఖలాకని చంపేశారు. అవును, అసలు ప్రసిద్ధమైనటువంటి హత్య మనకు తెలుసది. ఉత్తరప్రదేశ్ లో 2015లో సెప్టెంబర్ లో బిషహారా గ్రామం ఏదో గ్రామం అది. ఆ గ్రామంలో ఆయన పాపం ఇంట్లో కూర్చున్నటువంటి మనిషి మీదకి మొత్తం 100 మంది ఒకేసారి దాడి చేసి ఇల్లంతా చిల్లామిన్నం చేసి ఆయన హత్య చేశారు. రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి ఆయన కొడుకును కూడా కొట్టారు. ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అది దేశాన్ని కుదిపేసింది. మీకు గుర్తుంటే కనుక 35 మందో ఇంకా 40 మందో నటులు, గాయకులు, శాస్త్రజ్ఞులు అనేక మంది తమకు వచ్చిన అవార్డులన్నీ కూడా ప్రభుత్వాన్ని తిరస్కరించి వెనక్కి ఇచ్చేసారు. ఏమిటి దారుణం? అది కొంతకాలం పాటు ఇప్పుడు ఈ గోరక్షకులు అనేటువంటి ట్రెండ్ అంటే అక్లక్తో మొదలు కలదు. అంతకుముందే ఉంది ఈ వ్యవహారం, అంతకుముందు నుంచి చేస్తున్నారు. అక్లక్ది బాగా ఒక మైల్ రాయాలంటే ఒక సంఘటన. యేసుక్రీస్తు ఎక్కినట్టు ఎక్కి మనకి గుర్తు చేశాడు, ఇది ఉందా బాబు మీరు గుర్తించాడు. పాపం ఆ తర్వాత ఆ ల్యాబ్ పంపి చూపిస్తే దాంట్లో ఏం బీఫ్ లేదు తెలియదు. ఆయన ప్రాణం ఎవరు వెనక్కిస్తారు? ఆవును చంపడానికి అసలు అక్కడ ప్లేసే లేదంటే అక్కడ ఆ ఇంటి దగ్గర వాళ్ళ అందరికి తెలియకుండా ఆవు ఏమైనా చిన్నగా ఉంటుందా? ఆవును పట్టుకొచ్చి ఖండించాలంటే ఎంత ప్లేస్ కావాలి దానికి? ఎంతమంది? అదే రాష్ట్రంగా చేయగలిగిన పని కాదు కదా. కానీ ఇక్కడ దాంట్లో కూడా అసలు ఎవరు చంపారు, దానికి ఇవ్వాల్సిన శిక్షలు ఎందుకంటే అసలు ఉన్న మాంసం ఏంది, ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం ఏంది అని చెప్పేసి అది కూడా చేసినారు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నాకు బాధ అనిపించేది ఏంటంటే దేశం అంతా అట్టుడికి పోయిన, ప్రపంచం అంతా, దేశంగా ప్రపంచం అంతా దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచం అంతా దిగ్భ్రాంతి. అన్ని చోట్లకి పోయి నాకు పెట్టుబడి ఇవ్వండి, మా దగ్గర పరిశ్రమలు పెట్టండి, భారతదేశంలోకి వచ్చి మీరు పెట్టుబడి పెట్టండి చెప్పేది మన ప్రభుత్వాలే కదా. ఇప్పుడు నువ్వు తినే ప్రపంచం అంతా బీఫ్ తింటారండి, నువ్వు తినే ఆహారం మీద మేము దాడి చేస్తామంటే నీ మీద నా మీద కూడా జరుగుతుందని భయపడతాడు. అక్కలక్కది అంత ప్రచారం వచ్చినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ పెదవి విప్పి ఆయన రోజు ట్వీట్స్ చేస్తాడు, రోజు ఏదో ఒక మాటలు చెప్తానే ఉంటాడు, రోజుకు 10 సార్లు. ఒక్క మాట అయ్యో అనే మాట అనలేకపోయాడు.
అది చాలా పెట్రోల్ పోసినట్టు అయింది. ఇది ఈ దాడుల యొక్క క్రమం అనేది ఇప్పటిదాకా అసలు లెక్కలు తీయాలి. గోరక్షకుల పేరు మీద ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమందిని చంపారు, ఏ విధంగా చేశారు. ఇప్పుడు భారతదేశాన్ని మీరే పరిపాలిస్తున్నారు కదా. ఇప్పుడు గాంధీ గారి మీద మీకు కోపం ఉంది, నెహ్రూ గారి మీద కోపం ఉంది. గాంధీ గారు ఏది ఆవుల్ని చంపడం గురించి నేను నా సోదరుని చంపనాయా అని చెప్పాడు. స్వామి వివేకానందుడు మాంసాహారి. స్వామి వివేకానంద శూద్రుడు అంటే చాలా మంది అనుకుంటాడు బ్రాహ్మడు కదా. ఆయన శూద్రుడు కాబట్టి డిస్క్రిమినేట్, నువ్వెట్లా సన్యాసం తీసుకుంటావని ప్రశ్నలు ఎదుర్కొన్నటువంటి వాడు. మీకు రామకృష్ణ మిషన్ లో వాళ్ళు ప్రింట్ చేసినటువంటి జీవితాలు చదివితే అర్థం అవుతుంది. ఒకసారి ఆయన తన శిష్యులందరినీ గురువు గారు లేని టైంలో చనిపోయిన తర్వాత తన నాయకత్వం వహిస్తున్నప్పుడు సన్యాసులు తీసుకెళ్లి కలకత్తాలో మాంసం తినిపించాడు. వాళ్ళు భయపడిపోయారు, ఏమి మాంసం తింటారు అంటే. మాంసం తింటే నాకు చాలా పాపం వస్తుందంటే, ఆ పాపం అయితే నేను చూసుకుంటాను, వరి కాదు చెప్పాడు. ఆయన మీట్ తినేవాడు, మీట్ వండేవాడు, మాంసాన్ని ఉండేవాడు, మాంసం తినేవాడు. అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ తిన్నాడని రికార్డులు ఉన్నాయి. అలాగే చేపలు తినేవాడు, వాటిలో ఏ తప్పు లేదని ఆయన చెప్పాడు. బీఫ్ తినడం లేదు, నేనైతే స్పష్టంగా చూడలేదు. తినే ఉండడేమో నేను అనుకుంటా, తినకపోవచ్చు, తెలియదు మనకి. ఆ వివాదం జోలికి నేను వెళ్ళలేదు. కానీ అసలు మనుషులు చచ్చిపోతుంటే ఈ ఆవులను రక్షించాలని ఆయన దగ్గరికి ఎవరు వెళ్తే, మనుషులు చూస్తుంటే ఆవుల గురించి మాటతో సిగ్గులేదని ఆయన చెప్పింది ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా మనకి ఫేమస్ అది. అలాగే గాంధీ గారు కూడా గాంధీ గారు అదే మాట చెప్పాడు. ఎవరైనా అదే మాట చెప్తారండి చాలా మంది మహానుభావులు. సావర్కర్ వర్షంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. నువ్వు దానికి ఇచ్చే గౌరవం ఇయ్యని. అయితే నేనేమంటానంటే, ఓకే హిందువులు ఏ దశలో అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు, హిందువులు ఇప్పుడు దాని గోవుని ప్రధానమైనటువంటి దేవతా స్వరూపం అనుకున్నారు అనుకోండి. ఈ ఫీలింగ్ ఇప్పుడు కాదండి, మొఘళ్ళ కాలంలోనే ఆ గోహత్యను బ్యాన్ చేయడం అనేది జరిగింది. మొఘల్స్ చాలా మంది తెలియదు ఇది. కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ 370 రద్దు చేసేదాకా అక్కడ ఈ గోవులను చంపడం అనేది బ్యాన్ లో ఉందనే విషయం కూడా చాలా మంది తెలియదు. నేనేమంటానంటే, కేంద్ర ప్రభుత్వం, సంఘ్ పరివారు, RSS, మీరు ఎవరైనా కావచ్చు, మీరే కదా మూలం. ఇవన్నీ ఈ వేళ్ళన్నీ అక్కడి నుంచి అనుకుంటూ వచ్చినవే కదా. ఆ శ్రీరామ్ సేన మీ దగ్గర నుంచి వచ్చిందే, వీరరాఘవరెడ్డి అనే మీ పుణ్యాన్ని వచ్చిన అందరూ కూడా తాళ్ళనే ఓ దగ్గర కలుస్తాయి. మీరే కదా, 100 ఏళ్ళు అయింది కదా. దీని మీద టేక్ ఎ స్టాండ్. మీరు గోవులను నిషేధించాలనుకుంటారు, నిషేధించండి, ఏమైంది? ఇప్పుడు పంది అనేది మీకు ముస్లింలు అసహించుకుంటారు, వాళ్ళ దేశాల్లో ఎక్కడ కూడా దానికి సంబంధించిన చర్చ కానీ మాంసం కానీ దొరకదు. ఏమి నష్టం వచ్చింది ఇప్పుడు ఇండియాలో అలా అనుకుందాం. నేనేమంటానంటే వాళ్ళ పని చేయరు. ఇప్పుడు కూడా గోవుకు సంబంధించి భారతదేశంలో ఆదేశిక సూత్రాల్లో, రాజ్యాంగంలో కూడా మీరు అవసరమైతే గోవు నిషేధాన్ని మీరు చేయండి, చూసుకోండి, దాని మీద రాష్ట్రాలకి ఒక వాతావరణం తీసుకొచ్చారనేటువంటిది ఆదేశిక సూత్రాలు చెప్పారండి. దాన్ని ఏమి గోవధ నిషేధానికి అందరూ వ్యతిరేకంగా ఏమి లేరు. గోవధ నిషేధించవచ్చు, తప్పేం లేదు. గోవధను మీరు ఒకవేళ నిషేధించారు అనుకుందాం ఒక మాటకి. నేనేమంటే భారతదేశంలో ఇవాళ గోవులకు సంబంధించి చాలా చిత్రమైనటువంటి వాతావరణం ఉన్నది. కొన్ని ఉత్తర భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో కంప్లీట్ బ్యాన్, దాని ట్రాన్స్పోర్ట్ బ్యాను, దాన్ని చంపడం బ్యాను, దాని మాంసాన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం బ్యాన్, అంత బ్యాన్. అలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల మన దగ్గర బ్యాన్ కాదు, బ్యానే కానీ రిస్ట్రిక్ట్, అంటే అది ఏ వయసులో ఉంది, ఏ రకమైన పరిస్థితిలో ఉంది అని పాలిచ్చే చంపకూడదు, ఇలాంటిది ఏదో కొన్ని రాష్ట్రాల్లో. కొన్ని చోట్ల కంప్లీట్ గా ఏ బ్యాన్ లేదు, ఎలాగైనా చంపొచ్చు. నార్త్ ఈస్ట్ లో కానీ కేరళలో కానీ కొన్ని చోట్ల ఆ వాతావరణం ఉంది. సో 3 రకాల వాతావరణాలు మన దగ్గర ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం, మోడీ, లేకపోతే మన RSS, సంఘ పరివారు, భాగవత్ ఎవరైనా కావచ్చు, మీరు విస్పష్టమైన ప్రకటన చేయండి. ఇవాళ నుంచి మన పాలసీ ఇది, ఏం నరకడానికి వీల్లేదని చెప్పండి. దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, అదేమి ముస్లిం మొత్తం గోవుల్ని పెంచే వాళ్ళంతా హిందువులేనండి. ముస్లింస్ దాదాపుగా ఎక్కడ కానీ పెంచరు. ఆ పెంచినటువంటి వాడు రైతు ఏమి లేక, తన పరిస్థితి బాగలేక, పంట పండేవాడు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. దీన్ని అమ్ముకుంటే 20,000 10,000 వస్తాయని మనకి ఇబ్రాహీంపట్నం మార్కెట్, ఇంకో మార్కెట్ తీసుకెళ్ళి మనకు కళ్ళ ముందే అమ్ముతున్నారు. అన్ని మార్కెట్లో అమ్మేవాళ్ళు హిందువుల ముస్లిం లెక్కలేండి మీరు. అవన్నీ కొనుక్కుంటున్నారు, అవన్నీ వధశాలకు వెళ్తున్నాయి, అవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఇంకా ఈ మధ్యకాలంలో చాలా బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో భారతదేశంలో ముఖ్యంగా ఉన్న కంపెనీలని హిందువులు ఎక్కువ. మోదీ గారు వచ్చిన తర్వాతనే వెళ్ళామండి మనం నెంబర్ 1 పొజిషన్ కి. నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాం, మళ్ళీ నెంబర్ 2, 3 తగ్గుతున్నాం. అది రోజు ఫ్లక్చువేషన్ మారుతూ ఉంటుంది. సరే, ఏమైనా మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం. అలాగే టాప్ కంపెనీస్ ఎవరు నడుపుతున్నారు? అంతా చాలా మంది హిందువులే నడుపుతున్నారు, ముస్లింస్ నడిపేవి లేవు. కానీ ఈ ముస్లింస్ ని తిట్టడానికి ముస్లింస్ కూడా మీరు చూడండి, చంపడం చాలా మంది చంపారు కదా. ఒకసారి ఒక బ్రాహ్మణ యువకుడు చంపేశారు. అవును, ఒక బ్రాహ్మణ అబ్బాయిని చంపేశారు, తుపాకి పెట్టి పేల్చి. అవును, వాళ్ళు హక్కులు ఉంటారు. వాళ్ళు చంపేసి, అరే హిందువా బ్రాహ్మడు పొరపాటు తెలిసినట్టు చంపేవాళ్ళం కదా అని చెప్పి చంపినోడు అన్నాడు. చచ్చిపోయిన వాడు ముస్లిం అయి ఉంటే, వాడు అన్యాయంగా అమాయంగా చచ్చిపోయినా సరే ముస్లిం వాడు చావాల్సిందే. అసలు సమస్య గోవు కాదు, అసలు సమస్య ముస్లిం మీద ఉన్న కక్ష, ముస్లిం మీద ఉన్న ద్వేషం, మీకున్న సమస్య అంతా కూడా. మీరు ఏం చేస్తారంటే, దీన్ని గాలిలో అలా వేలాడదీసి ఉంచుతారు. నార్త్ ఈస్ట్ లో బీజేపీ స్వయంగా బీఫ్ కి ఈటింగ్ తన వ్యతిరేకం కాదని చెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్ లో, మేఘాలయలో, అన్ని చోట్ల కూడా మీకు ఎక్కడైతే నిషేధం అమలు లేదో ఆ ప్రాంతాల్లో మీరు నిషేధం అమలు చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు వాళ్ళు. అస్సాంలో గోయాత్ర చేశారు. చాలా చోట్ల బీజేపీ యూనిట్స్ దానికి ముందుకు రాలేదు. వాళ్ళంతా బీఫైటర్స్ తినేవాళ్ళే ఉన్నారు వాళ్ళ పార్టీలో కూడా. నా మధ్యకాలంలో బీజేపీ మినిస్టర్ ఎంపీ ఆ లోకల్ వాళ్ళు కూడా కామెంట్ చేసిండు, యాక్సెప్ట్ చేయమని చెప్పారు. యాక్సెప్ట్ చేయమని చెప్పేవాడు ఉంటాడు, గోన్ కావచ్చు చంపేయాలని చెప్పే ఉంటాడు. ముల్లా కనుక తినేవాడు ఉంటే దీన్ని పాకిస్తాన్ మమ్మీ చేస్తాం, లేకపోతే ఇదంతా హిందువులదే, మీరు హిందూ దేశంలో ఉండాలంటే గోని గౌరవించాల్సిందే. ఎందుకంటే ఇన్ని తిక్కల మాటలన్నీ కూడా అంటే దేశాన్ని శాంతిగా ఉండేవారు మీరు. ఎప్పటికీ అశాంతిలో ఉంచి, ఎప్పుడు బాధలు పెట్టి, ఎప్పుడు దాడులు చేసి, ఎప్పుడు రక్తం బారించి మీ ఓట్ల గురించి పంట పండించుకోవడానికి ఈ నాటకాలను వేస్తున్నారు. నేనేమన్నానంటే మీరు ఒక స్టాండ్ తీసుకోండి, ఆవుని నిషేధించండి, మీరు గోవధని, ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి, ఏం ప్రాబ్లం వచ్చింది చేయండి. అది చేయరనుకోండి మేము చెయ్యము, ఎవరి ఆహార హక్కు వాళ్ళకు ఉంది అనే విషయం మీద స్పష్టంగా చెప్పండి. దేర్ మస్ట్ బి ఫుల్ స్టాప్. మళ్ళీ బక్రీద్కి డీసీఎంలు పట్టుకుని తగలబెట్టడం, వాడు పేర్లు అడగడం, వాడు ముస్లిం అయితే చాలా మంది నేను ఎవరిని అడిగాను కూడా, అలా పట్టుకున్న వాళ్ళని. పట్టుకున్నావు కదా, దొరికిన వాళ్ళు ఎవరు, ఆ లారీలో కూర్చుంది ఎవరు, హిందువు, లారీ కంపెనీ వాడు హిందువు, అమ్మిన వాడు ఎవడు హిందువు, ఎక్కడ కడుతుంది హిందూ దగ్గరకే. కానీ ఈ ఆవులను చూపించగానే ముస్లింస్ తినేస్తున్నారు, ముస్లింస్ ఆవులను చంపేస్తున్నారు అనేది ఆ విజువల్స్ చూడంగానే సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల పాతవి కొత్తవి ఏ రోజు ఏమి అథెంటిసిటీ లేకుండా విజువల్స్ రోడ్డుకి వదిలిపెడతా ఉంటారు. ఈ రకమైనటువంటి ధోరణులు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని నేను చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఇగో ఇన్ని పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ ఋగ్వేదాన్ని, తర్వాత మనుస్మృతిని, ఈ పుస్తకం కంపల్సరీ చూపించాలి. ఇది మనుస్మృతికి సంబంధించిన పుస్తకం. ఇగో ఇన్ని పుస్తకాలు, ఎవరి సావర్కర్ అనే పుస్తకం కూడా విజయ విహారం వాళ్ళు వేశారు, సావర్కర్ సంబంధించిన అనేక పుస్తకాలు వేశారు. తర్వాత ఈ 2 పుస్తకాలని మాత్రం మీకు చూపించాలనుకుంటున్నాను. ఇన్ని పుస్తకాలని రిఫర్ చేసి అసలు ఇన్ని పుస్తకాల్లో ఈ వేదంలో ఏముంది, తర్వాత ఈ మనుస్మృతిలో ఏముంది, తర్వాత అనేక మంది అసలు ఈ ఆవు గురించి ఏం మాట్లాడారు అనే అంశాలని కోట్ చేస్తూ మరియు సవివరంగా ఈ వేదంలో ఉన్న శ్లోకం నంబరు, ఈ ఋగ్వేదంలో ఉన్న రుక్కు నెంబరు, మనుస్మృతిలో ఉన్న శ్లోకం నంబరు, దాని వివరణతో సహా రమణమూర్తి గారు చాలా విషయాలు చెప్పారు. ఇక మిగతా వాళ్ళు దీనికి భిన్నంగా దాని అర్థం ఇది కాదు, మీరు దాన్ని వక్రీకరిస్తుర్రు అని భావించే వాళ్ళు తప్పకుండా ఈ వేదిక మీదకి వచ్చి మాట్లాడమని కూడా మేము పదే ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాము. ఇది సనాతన స్పెక్ట్రమ్ కాబట్టి ఈ స్పెక్ట్రంలో విభిన్నమైన రంగులు ఉంటాయి. భారతదేశంలో ఉన్నంత వైవిధ్యం ఈ ఇంటర్వ్యూలలో ఉంది. చాలా స్పష్టంగా క్లియర్గా అనేక అంశాలు రమణమూర్తి గారు చెప్తా ఉన్నారు. మరి ఆయన చెప్పిన మాటల మీద తప్పకుండా మీ కామెంట్ రాయండి. ఇంటర్వ్యూ ఎలా ఉందో అనే కామెంట్ రాయండి. ఇంకా వేటి మీద ఇంటర్వ్యూ చేయాలో అనే అంశం మీద కూడా మీరు కామెంట్ రాయండి. తప్పకుండా ఆ ప్రయత్నం T10 సనాతన స్పెక్ట్రం తరపున విజయ విహార రమణమూర్తి గారు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఈ వీక్లో తప్పకుండా ఇన్ని పుస్తకాలు రిఫర్ చేసి తీసుకొచ్చి ఈ ఇంటర్వ్యూ నిర్వహించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా మీ కామెంట్ తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి T10.